మీరు వాలంటీర్ అండి? వాలంటీర్. అమ్మడానికి వాలంటీర్ ప్లస్ ఇక్కడ ఎంప్లాయీ కూడా. ఎంప్లాయీ కూడానా? అంటే ఉంటుంది నర్సరీ ఎంత పెద్ద ఇది 150 acres ఆఫ్ నర్సరీ. ఇంకా దీంట్లో 30 acres ఏమో ఇక్కడ ఉంటాయి. మెగా నర్సరీ ఇంకా పెద్ద వీర నర్సరీ అని ఉంటాయి. అది వచ్చేసి ఇక్కడ నుంచి 3 kilometers ఉంటుంది. అక్కడ మొత్తం ఫ్రూట్, నేటివ్ అవెన్యూ ట్రీస్ అవన్నీ ఉంటాయి. ఆయుర్వేద ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయండి? ఆయుర్వేదిక్ కూడా ఉన్నాయి అక్కడ. మెడిసినల్ ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా రేర్ ప్లాంట్స్ మీ కనహా శాంతివనానికి మేము చాలా దూరం చూసినాము. రేర్ ప్లాంట్స్ మాకేమైనా చూపెడతారా? రేర్ ప్లాంట్స్ అబ్బా ఇలాంటి పర్టికులర్లీ మెడిసినల్ ప్లాంట్స్. అక్కడ ఒకటి కలువ చెట్టు ఉంది. నీలి కలువనేనా? అది లోటస్ బ్లూ కలర్. వాట్ ఇస్ వాటర్ లిల్లీ అంటారు. కలువ జాతి కదా, కలువ పువ్వు అంటారు కదా. ఓకే, అలా అట్లా నీళ్ళు పెడతారు. మీకు ఏమన్నా మీ ద్వారా మేము ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఉంది, మెడిసినల్ ప్లాంట్ ఇది ఆల్బమ్ ఉంది మా దగ్గర, దాని గురించి వచ్చినాము. కొంచెం ఇన్ఫర్మేషన్. మీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా బయాలజీనా? నేను BSc హార్టికల్చర్ ఇక్కడ బ్రాహ్మి ఉంది కదా అమ్మాయి, అది బకోపమానియరు, సెంట్రల్ ఆసియాటికా రెండు ఉంటాయి కదా. ఈ బ్రాహ్మి కన్నా మేము మెడిసినల్ ప్లాంట్స్ లో వాడేది అది వాడతాం. దీన్ని ఏమంటారు? ఇది హైడ్రోకెటైర్ అని. ఇది వేరే, ఇది ఒరిజినల్ బ్రాహ్మి కాదు. వచ్చేసి మెడిసినల్ అయితే కొంచెం హార్ట్ షేప్ లో ఉంటుంది. రైట్, ఇది జలబ్రాహ్మి. ఇది ఓకే కదా, జలబ్రాహ్మి అంటాం. ఇది సెంట్రల్ ఆసియాటికా ఇదా ఇది ఓకే. అది బకోపమానియర్. ఇంకా ఇక్కడ కూడా వీటి కొమ్మలు కానీ సీడ్స్ కానీ దొరికే ఛాన్స్ ఉందండి. అవి మేము వేసుకోవాలంటే లెమన్ గ్రాస్ అంటే మీరు అమ్ముతారా అవి? మీరు అమ్ముతారా అవి? మా కమలం చెట్లు కావాలంటే అంటే ఆ ప్లాంట్ అమ్ముతారా అట్లే? ఇక్కడ ఎంత ఉంటుందండి కాస్ట్? వి వాంట్ ద స్మాలెస్ట్ వన్. 35-50 అట్లా రేంజ్ లో. మీరు దీన్ని ఏమంటారు? మేము కెంపు ఉత్తరని అంటాం. ఇది ఈ చెట్టును కెంపు ఉత్తర. అది బటర్ఫ్లై వాళ్ళు ఎక్కువ, బటర్ఫ్లై ఎక్కువ వస్తుంది. ఇవా ఓకే. తమలపాకు. ఇది 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 అశ్వగంధ. ఓకే. ఇది దవనం అంటారు. దవనం. దాంట్లో డిఫరెంట్ వేరియంట్. ఇది దవనంలో ఇది కూడా. ఈ సైజు అన్నీ ఒకటే రేట్ ఉంటాయండి? ఎంత ఉంటుంది దవనం? అది 35 రూపీస్ అంతే. ఓకే. ఇది బుడ్డపురగా అంటాము. బెలూన్ క్రీపర్ అని అంటారు. బెలూన్ క్రీపర్ మెడిసినల్ ప్లాంటే కదా. ఇదండి ఇది పర్ఫ్యూమ్ ప్లాంట్. పచోలి జెరేనియం. yes జెరేనియం. ఇది పొనగంటి. అంటే జెరేనియం ఆయిల్ తీసేది ఇదేనా? మనకు ఒరిజినల్ లేదు, లోపల గోల్ ఉంటుంది, అసలు పొనగంటి కనిపిస్తలేదు అని చాలా వీడియోలు యూట్యూబ్లో చాలా వైరల్ అయినాయి. ఒరిజినల్ పొనగంటిని ఎట్లా గుర్తుపట్టడం? దాంట్లో ఇంకో చెట్టు ఏదో ఒకటి ఉంది, అది డేంజర్ చెట్టు, అది వాడద్దు. అంటే వైట్ గా కూడా ఉంటాయి కదా వీడు. ఎస్, ఇది మరి మనకి ఎట్లా తెలుస్తుంది? ఇది లీవ్స్ ఇంకా రెడ్ స్టెమ్ అనేది ఉంటుంది. ఈ లోపల బోలు లేదు దీనికి, దానికి బోల్ వస్తుంది. ఇది పొనగంటి వేరియంట్. పొనగంటి తులసి. ఇది తులసి జాతులు. అది పెప్పర్. ఇది అడ్డసరం, అడతోడ వాసిక. ब्लैक वामा। ठीक है, सिमरन को बोलो। सिमरन वही है। हाँ అదేమ్మా లాస్ట్. ఇది వచ్చి ఇది కూడా మెడిసినల్ ప్లాంట్. వావిలి, పులివావిలి ఏదో అంటారా? పులివాయి అనండి. yes పులివావిలి. మనకడ వస్తది. అది నీలవావిలి. అది మెహందీ. అది దవనం. అది మెహందీ. అవి అన్ని దవనం. అది మెహందీ. ఇది దవనం. ఇంకో వెరైటీ ఉంది నీలి. ఇది కొంచెం రేర్ ప్లాంట్. ఇన్సులిన్, లెమన్ గ్రాస్. ఇది పారిజాతం కదా. ఇవి మరువం. ఇవి బతకట్లేదమ్మా, ఏం చేస్తే బతుకుతాయి ఇవి? మరువం ఎక్కువ డైరెక్ట్ సన్లైట్ కూడా పెట్టొద్దు, కొంచెం షేడీ దాంట్లో పెడితే మంచిగా. నీళ్ళు ఎక్కువ పోయొద్దా? సెన్సిటివ్ ప్లాంట్, చాలా సెన్సిటివ్ ప్లాంట్. ఎప్పుడు తెచ్చినా ఎండిపోతున్నాయి. వాటరింగ్ ఉండాలి కానీ మీరు కేర్ ఎట్లా అంటే వాటికి డైరెక్ట్ సన్లైట్ తగలకూడదు. కొంచెం అది పాలి హౌస్ లాంటి అమ్మ. ఇవి 4 ఉన్నాయి కదా, కొమ్మ ద్వారా ప్రవర్తన చేయొచ్చు. కటింగ్ స్టెమ్ దానికి మన హార్మోన్స్, రూట్ హార్మోన్, రూటెక్స్ కొమ్మ కట్ చేసి. ఇవిలో 4 పలకలు ఉన్నాయి కదండి, ఇంకా తక్కువ 1, 2 కూడా ఉన్నాయి. పలకలు ఇప్పుడు ఎడ్జ్లు ఉంటాయి కదా,
3 ఉంటుంది, చాలా రేర్ అన్నట్టు. అది మాకు లక్షల కాస్ట్ ఉంటుంది. 2ది ఉంటుంది. అట్లాంటి మీ దగ్గర స్పెషల్ వెరైటీస్ ఏమన్నా ఉన్నాయా? 2 అంటే ఫ్లాట్గా ఉంటుంది అదేనండి, ఫ్లాట్గా ఉంటుంది. మల్టీవిటమిన్, నిజంగా మల్టీవిటమిన్. ఇది విటమిన్ డి తప్ప అన్నీ ఉంటాయి అంటారు కదా, అదే కదా ఇది. కానీ దీంట్లో మధ్యలో అది వైట్ ఆ, కలర్ ఆ, ఆ. ఇదేనా మీరు వాటర్ ఇది లెమన్ ఇది మా బొప్పాయినా ఇంకేమైనా వేరేనా? పపాయ. ఇది కూడా ఇది- లెమన్ ఇదేంటండి? సెంటర్డ్ యూకలిప్టస్. ఇదా అంటే ఇది ఒక వెరైటీనా? Hmm. ఓ ఇదేదో బామ్ సార్.